అర్ధరాత్రి వేళ అనుకోకుండా వచ్చావు? రాకేం చేయనండి, ఉన్న కొంప కాస్త కాలి బూడిదైపోయింది. శివ శివ, కొంప కాలిపోయిందా? బూడిదైపోయిందా? పాపం, ఒంటరిగా వచ్చావే? తమ్ముడు తీసుకురాలా? లేదండి. కర్మ, ఈ కష్టాలన్నీ ఆ తమ్ముడు మూలంగానే. అయినా మీరు ఊరికి పెద్దలు, ధర్మకర్తలు, మీరే ఇలా చేస్తారా? ఎవరు? నేనా? నాకేం తెలుసు? నీ కొంప దగ్గర పెడితే నేను రాజ్యుండి. అయితే మీకు తెలియకుండానే జరిగిందంటారా? ఎందుకు తెలియదు? నీ తమ్ముడు ఉన్నాడే వీరుడు, ఆనాడు 10 మందిలో కైలాసనాథుడు ఎదుట నన్ను అవమానపరిచాడు. భక్తుడిని అవమానిస్తే భగవంతుడు ఊరుకుంటాడు. 3వ కన్ను తెరిచాడు, నీ కొంప భగ్గుమంది. అసలు నీ తమ్ముడినే భస్మం చేసి ఉండాల్సింది. మీరు చేసిన పాపాన్ని భగవంతుడిని ఎతికి చుడుతున్నారు. భగవంతుడు పేదవాళ్ల కన్నీళ్ళలో కాపురం ఉంటారు గాని మీలాంటి పాపాత్మలు చెప్పు చేతల్లో కాదు. ఏమిటి వాగుడు? అవునులే, ఆ పొగరబోతు అక్కడేగా నువ్వు. వాడే పొగరబోతైతే మీ ఇల్లే తగలబెట్టి ఉండేవాడు. నాగమ్మ, నాగు పావులా బుసలు కొడుతున్నావు. మర్యాదగా పోయి ఇక్కడి నుంచి. వెళ్తాను, కానీ నా కడుపు మంట ఊరికి పోదు. మావయ్య, ఇదేం బాగోలేదు. పేదవాళ్ళ ఉసురు ఊరికే పోదు. ఆడవాళ్ళ దగ్గర నుంచి అడగకుండానే వస్తున్నాయి సలహాలు. ఏదైనా సహాయం చేస్తే నాగమ్మ, ఆగమంటుంటే పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను విను. నాగమ్మ, పొరపాటు అయిపోయింది, క్షమించు. క్షమించాల్సింది దేవుడు. ఆహా ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు. ఇగో నాగమ్మ, నువ్వు కష్టంలో ఉన్నావు కదా, ఆదుకున్నావని, ఏదో నీకు తోడు నీడగా ఉన్నావని ఏదో చిలక గౌరవం కళ్ళగా పట్టు. ఈ డబ్బు నాకు అక్కర్లేదు, దానికి కట్టలేదు. అమ్మమ్మా, తమ్ముడు, కల్లో సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూచుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళు. 100 ఏళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక, అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నా యందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం. అక్క, తమ్ముడు, కల్లో సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూచుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళు. 100 ఏళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక, అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నా యందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం.
నాగమ్మ ఏమైపోయిందో ఏమో కనిపించనే లేదుటండి. అంతా చచ్చిపోయిందని అనుకుంటున్నారండి. నాగమ్మ చచ్చిపోయిందా? ఆ తల్లిని ఏ పాపిష్టముండా కొడుకు ఏం చేశాడో ఏమో. లేకపోతే ఆ అమ్మ ఊరికే చచ్చిపోద్దా అండి? వాడి వంశం నాశనం అయిపోతుందండి. నేను చెప్తున్నాను, ఆ అమ్మ నిప్పు లాంటిదండి. నాగమ్మ పగబట్టిందంటే నాగుపాం కదండి. చచ్చిన దెయ్యమై పేక తింటుంది, ఆ రగతం తాగుతుంది. నేను చెప్తున్నాను. గొంతు పట్టుకున్నా మంచి అయ్యా చెప్తాం బాబు. ఈ టౌన్ లో నువ్వు ఎక్కడికి పోతావు బ్రదర్? నా రూమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కార్డు ముక్క రాసి టీఎం రెడీగా వస్తుంది. అబ్బాయి నేను ఒకరికి భారంగా ఉంటే నాకు ఇష్టం లేదు. అయ్యయ్యో నన్ను పరాయవాడికి చేయ బ్రదర్. ఒకసారి నిన్ను మోసం చేసింది. నేను డ్యామ్ ఫూల్ని ఇడియట్ రాస్కిల్ బ్రదర్. నీ రుణం ఎలాగైనా తీసుకోవాలి బ్రదర్. నా మాట విను బ్రదర్. ఇది టౌన్, ఇలాంటి జుట్టు ఉండకూడదు. చూడు నాలాగే చక్కగా ట్రూ కట్ ఉండాలి. నీ కట్ చేయిస్తా బ్రదర్. బ్రదర్ కట్టింగ్ బ్రదర్. కూర్చోబట్టండి. నీకేం బ్రదర్? కొంచెం కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. మామ కళ్ళు మూసుకో, బంగారు కళ్ళు మూసుకో. మా అమ్మాయి అడుగు చూడు. బుద్ధిగా క్రాఫ్ట్ చేయించుకుంటే నాకంటే అందంగా ఉంటావు. గురండి అయ్యా. Now, let us begin the lesson. What is this? Yeah. Correct. Now, boy, what is this? It is tea. Sit upon the bench. It is not D. It is B. It is big. Now, what is this? It is F. Yes. F. నువ్వు చెప్పేది నేను చెప్పేది
Subscribe to iDream. Please subscribe for more videos.